హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా హైజీనిక్గా ఇంట్లోనే 100 రూపాయల లోపలే అయిపోయే ఈ మంచి స్నాక్స్ రెసిపీ అయితే ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అదే పావ్ భాజీ బ్రెడ్ అండి. చాలా సింపుల్ అండి. ముందుగా నేనైతే ఎలా తయారు చేస్తున్నానో చూడండి. ఒక పెద్ద సైజు ఉల్లగడ్డను పీల్ చేసేసి ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. అలాగే క్యాలీఫ్లవరు, అలాగే ఒక బీట్రూట్, హాఫ్ కప్ వరకు బఠానీ అయితే తీసుకున్నానండి. ఇవన్నీ కుక్కర్లో వేసుకుంటున్నాను. ఈ విధంగా కుక్కర్లో ఒక్కొక్కటిగా వేసేసుకున్న తర్వాత ఇందులోని ఒక గ్లాస్ వరకు 250 ml వరకు వాటర్ అనేది వేసుకోవాలండి. వాటర్ క్వాంటిటీ అనేది మనం వేసుకున్న వెజిటేబుల్స్కు పూర్తిగా మునిగేటట్టు ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా మునగాలన్నమాట. ఒకసారి చేతితో అంతా మునిగేటట్టు వేసుకున్నాక ఒక విజిల్ వచ్చేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. చూసారు కదా, ఇప్పుడు నేనైతే ఒక విజిల్ అయితే వచ్చేసింది. మూత తీసేసి కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులోని పావ్ భాజీ మసాలా అయితే సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసి, అలాగే హాఫ్ కప్ వరకు వాటర్ అనేది పోసి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఈ విధంగా వేసిన తర్వాత ఇవన్నీ బాగా కలిసే విధంగా మనం దీన్ని కలుపుకొని, ఈ విధంగా కలిపిన తర్వాత పెద్ద సైజు ఆనియన్ను ముక్కల్లాగా పెద్ద సైజు ముక్కలే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత మరలా మూత పెట్టేసి 3 విజిల్ నుంచి 5 విజిల్స్ వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలండి. ఆఫ్ చేసేసి ఇంకా చల్లారిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఉడికిపోయింది కదా. ఒకసారి దీన్ని కొద్దిగా మ్యాష్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా మ్యాష్ చేసిన తర్వాత ఇప్పుడే అవసరం లేదండి, తర్వాత ప్రాసెస్లో అయినా మ్యాష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా నేనైతే స్టవ్ వెలిగించేసి కడాయి అయితే పెట్టేశానండి. వెడల్పాటి కడాయి తీసుకున్నాను. ఇందులోని 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నానండి. మీకు కనుక నెయ్యి నచ్చకపోతే ఆయిల్తో కూడా చేసేయవచ్చు. పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కొద్దిగా హెల్తీగా బాగుంటుందని నెయ్యి యూజ్ చేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేస్తున్నానండి. ఈ రెసిపీలో ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఈ విధంగా వేసిన తర్వాత మెల్ట్ అయింది చూసారు కదా నెయ్యి. తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఆనియన్ సన్నగా కట్ చేసి ముందుగానే టమాటాలు, ఆనియన్స్, క్యాప్సికమ్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. మీడియం సైజు ఆనియన్ ఒకటి చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక మీడియం సైజు క్యాప్సికమ్ని కూడా సన్నగా ముక్కల్లాగా కట్ చేశాను. మీడియం సైజ్ టమాటాను కూడా ముక్కల్లాగా కట్ చేశాను సన్నగా. ఈ విధంగా ఒక దాని పక్కన ఒకటి వేసేసుకోవాలండి. మరి మగ్గాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. వేసిన తర్వాత కలుపుతూ మనం దీన్ని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేథి, అంటే సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది కదండి. కసూరి మేథి అంటే ఏం లేదండి, మెంతాకు ఉంటుంది కదా, అది ఎండబెట్టేసి వేస్తారన్నమాట. అది కసూరి మేథి అంటారు. వేసిన తర్వాత 1 టీ స్పూన్ వరకు పసుపు పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి. ఇవి వేసిన తర్వాత ఇందులోని మనం ఒకసారి అంతా మసాలా కలిసేటట్టు కలుపుకోవాలి. మనం ఆల్రెడీ ఉడికేటప్పుడు కూడా సాల్ట్ వేస్తున్నాం కాబట్టి కొద్దిగా చూసుకొని సాల్ట్ అనేది వేసుకోవాలండి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది పడుతుంది. 1 టీ స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు పావ్ భాజీ మసాలా అయితే వేస్తున్నానండి. పావ్ భాజీ మసాలా వేయడం వల్ల ఈ పావ్ భాజీ బ్రెడ్కి చాలా అంటే చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇది కూడా సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. తీసుకొని వేసుకోండి. ఒకసారి ఈ విధంగా వేసిన తర్వాత బాగా కలుపుకొని ముందుగా మనం
ఉడికించి పెట్టుకున్న వెజిటేబుల్స్ని నీళ్ళతో పాటు ఇందులో వేసేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత అంతా బాగా మనం ఉడికించుకోవాలండి. కలుపుతూ ఉడికించుకోవాలి. మీ దగ్గర కనుక మ్యాష్ చేసే కర్రీ ఉంటే చేసేసుకోవచ్చు. నా దగ్గర మ్యాష్ చేసే స్టిక్ లేదు కాబట్టి నేను ఈ విధంగా మ్యాష్ చేస్తున్నాను. నాకైతే బాగా మ్యాష్ అవ్వలేదు. తర్వాత ఇందులోని నేను ముద్దపప్పు కర్రతో బాగా మ్యాష్ చేశానండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. నా వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా నేనైతే మ్యాష్ చేసుకున్నాను. చూసారు కదా, బాగానే మ్యాష్ అయింది. మీకు కనుక ఇంకా మ్యాష్ కావాలనుకుంటే, ఇంకా అసలు వెజిటేబుల్సే కనిపించకుండా ఉండాలంటే మ్యాషర్ ఉంటే మీ దగ్గర మ్యాషర్తో చేసేసుకోండి. కానీ మ్యాషర్తోనే చేస్తేనే బాగుంటుంది అనేది ఇందులో ఏం లేదండి. తింటున్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా కూడా ఓకే. అలాగే హాఫ్ కప్ వరకు కొత్తిమీరను ఈ విధంగా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఒక 5 నిమిషాల పాటు మనం దీన్ని మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఇంకొద్దిగా దగ్గర పడాలి. ఇది దగ్గర పడిన తర్వాత ఇంకా వేడివేడిగా హాట్గా మనం బ్రెడ్ని రెడీ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు రెస్టారెంట్కే వెళ్ళరండి, అంత బాగుంటుంది. ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇంకా ఫైనల్గా అయితే నేను కొత్తిమీర అయితే వేసేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత 1 స్పూన్ వరకు నిమ్మరసం అయితే వేస్తున్నానండి. నిమ్మరసం వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి, ఉడికించకూడదు. ఈ విధంగా వేసిన తర్వాత మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. తవ్వ అయితే తీసుకున్నానండి. ఇందులోని 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేస్తున్నానండి. మీకు కనుక నెయ్యి నచ్చకపోతే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, లేకపోతే బటర్తో అయినా చేసుకోవచ్చండి. ఈ విధంగా స్ప్రెడ్ చేయాలండి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందులోని కొద్దిగా చూసారు కదా, బ్రెడ్ పౌని ఇలా బ్రెడ్ పౌ అంటారండి దీన్ని. సూపర్ మార్కెట్లలో అవైలబుల్గా ఉంటుంది. మధ్యలో మనం నైఫ్ సహాయంతో కట్ చేసి 2 భాగాలుగా కట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మెల్ట్ అయింది కదా నెయ్యి, ఇందులోని కొద్దిగా పావు భాజీ మసాలా, అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి లైట్గా సాల్ట్ వేసేయాలండి. కానీ వీడియోలో స్కిప్ అయింది. తర్వాత ఈ బ్రెడ్ని ఈ విధంగా వేయాలండి. వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మనం దీన్ని రోస్ట్ చేసి రెండో పక్కకు టర్న్ చేసుకోవాలండి. రెండో పక్క కూడా 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకొని వేడివేడిగా తింటే ఇంకా నెక్స్ట్ ఎప్పుడు కూడా రెస్టారెంట్కే వెళ్ళరండి, అంత టేస్ట్ ఉంటుంది. ఇలాగే ఇంట్లోనే హైజీనిక్గా చేసుకొని మరీ తింటారు. మిగతా అన్నీ కూడా నేను ఇలాగే రోస్ట్ చేసి పెట్టుకున్నానండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే ఈ రెసిపీ గురించి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ.